గైస్, వెల్కమ్ టు సాయితి రేవంత్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి KFC స్టైల్ చికెన్. ఇంట్లోనే ఈజీగా చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. నేనైతే 1 kg విత్ బోన్ తీసుకున్నానండి చికెన్. ఇలా లెగ్ పీస్, చెస్ట్ పీస్, వింగ్స్ ఏవైనా తీసుకోవచ్చండి. ఆల్ ఇన్ వన్ అన్నీ తీసుకున్నాను నేనైతే. చికెన్ని ఫస్ట్ బాగా క్లీన్ చేసుకోవాలండి. చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం ఇప్పుడు. ముందుగా 1 స్పూన్ చికెన్ మసాలా, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, పసుపు 1 టేబుల్ స్పూన్, పెప్పర్ 1 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్, పెరుగు కొంచెం, మిర్చి 2 తుంచి వేసుకోవాలండి. జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ప్రాపర్గా చికెన్ పీస్కి పట్టేలా మిక్స్ చేసుకోవాలి. కారం, సాల్ట్ మీకు తగినంత వేసుకోండి. మేము కొంచెం మీడియంగా తింటాం కాబట్టి అలా వేసుకున్నాము. దాని తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పిల్లలకి పెట్టేలా ఉంటే కొంచెం కారం తగ్గించుకొని వేసుకోండి. చూసారు కదా, ఇలా బాగా పీస్కి అన్ని స్పైసెస్ పట్టేలా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా అన్ని పీసెస్కి పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక మూత పెట్టేసుకొని ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. దాని తర్వాత ఒక ప్లేట్ తీసుకోవాలి. 250 గ్రామ్స్ ఆఫ్ మైదా పిండి తీసుకోవాలండి. మైదా పిండి ఇంత వేస్తున్నాను ఏంటి అనుకోవద్దండి, ఖచ్చితంగా పడుతుంది. మెయిన్ దీంట్లో మైదా పిండే ఇంపార్టెంట్. నెక్స్ట్ కార్న్ఫ్లోర్ ఒక చిన్న కప్పు తీసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. పెప్పర్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. జీరా కొంచెం వేసుకోవాలి ఫ్లేవర్ కోసం. ఆ తర్వాత ఆరిగానో వేసుకోవాలండి. మిక్స్డ్ హర్బ్స్ ఏదున్నా పర్వాలేదు, కొంచెం ఫ్లేవర్ కోసం వేసుకోవాలి. నా దగ్గర అయితే ఆరిగానో ఉంది, సో నేను అది వేస్తున్నాను. సో ఇప్పుడు ప్రాపర్గా అదంతా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి. కారం, ఉప్పు అదంతా మిక్స్ అయ్యేలా వేసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి ఎంత కావాలో అంత వేసుకోవాలండి ఆయిల్. అలా ఆయిల్ హీట్ అయ్యేలోపు నెక్స్ట్ ప్రాసెస్కి వచ్చేద్దాం. ఇలా ఒక బౌల్ తీసుకొని బాగా కూల్ వాటర్ కావాలండి. ఒక బాటిల్ కూల్ వాటర్ అయితే తీసుకున్నాను నేను. దాంట్లో ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నాను. వాటర్ బాగా కూల్గా ఉంటే ఐస్ క్యూబ్స్ అవసరం లేదు, స్కిప్ చేయొచ్చు. సో ఇప్పుడు ఫ్రిడ్జ్లో నానబెట్టిన దాన్ని తీసుకొని, చూసారు కదా కారం అదంతా ఎంత బాగా పట్టిందో. నెక్స్ట్ ఇప్పుడు ఆ పౌడర్లో చికెన్ని వేయాలి. బాగా ఆ పీస్కి పట్టేలా బాగా స్మాష్ చేసుకుంటూ, బాగా ఇట్లా ప్రెస్ చేసుకుంటూ చేయాలండి ప్రాసెస్. లేదంటే ఆ KFC స్టైల్ మనకి రాదు. సో ఇలా బాగా ఒకసారి కోట్ చేసిన తర్వాత ఏదైతే కూల్ వాటర్ తీసుకున్నామో దాంట్లో ఒకసారి డిప్ చేసుకోవాలండి. ఇలా డిప్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే పౌడర్లో వేసుకొని మళ్ళీ బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇలాగా మొత్తం ఆ పౌడర్ అంతా దానికి పట్టేలా చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకుంటూ చేయాలి. అంతే అండి, పక్కన పెట్టేసుకోవాలి.
ఇలా పీసెస్ అన్నీ అలానే చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. మళ్ళీ చెప్తున్నానండి, మెయిన్ ఇంపార్టెంట్ ఇదే KFC స్టైల్ రావడానికి. ఫస్ట్ ఆ పౌడర్లో డిప్ చేసుకోవాలి బాగా, ఆ తర్వాత కూల్ వాటర్లో డిప్ చేసుకొని మళ్ళీ పౌడర్లో వేసుకొని బాగా డిప్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేంత వరకు హైలో పెట్టుకొని తర్వాత సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే చికెన్ పీస్ లోపల బాగా కుక్ అవ్వాలి కాబట్టి. సో చూసారు కదా, నేను పీసెస్ అన్నీ అలా చేసుకొని పెట్టేసుకున్నాను. ఇలా బాగా కొంచెం కాలిన తర్వాత తిప్పుకుంటూ ఉండాలి, ఎక్కువ కదపద్దండి. చూసారు కదండి, ఆ పిండి వల్లే మనకు ఆ టెక్స్చర్ వస్తుంది. ఇలా బయట ఫుడ్ కంటే ఇంట్లో చేసుకోవడం చాలా బెటర్ కదండి. మనం హైజీనిక్గా ఇంట్లో చేసుకోవచ్చు బాగా. సో మీరందరూ కూడా ఇంట్లో ఇలానే ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఏదైతే మైదా పౌడర్ ఉందో దాంట్లో బాగా డిప్ చేసుకొని కూల్ వాటర్లో వేసుకొని మళ్ళీ డిప్ చేసుకుంటే ఆ టెక్స్చర్ అనేది మనకి బాగా వస్తుందండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా చేసుకొని తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారు కదండి, ఎంతో టేస్టీ అయిన KFC స్టైల్ చికెన్ ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎంత ఈజీగా ఉందో ప్రాసెస్ చూసారు కదా. మీరు చేసుకొని కామెంట్ బాక్స్లో ఎలా వచ్చిందో నాకు అయితే కామెంట్ చేసి చెప్పండి. సో ఇలాంటి మరెన్నో రెసిపీస్ కావాలి అనుకుంటే సాహితీ రేవంత్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.